ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం. ఆ తిని పడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది, మనకి ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి, జగంపేట నియోజకవర్గానికి సంబంధించి కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం, ఇంతమంది యువతున్నారు, ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకు నీరు ఉండాలి. ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మన జనసేన తాలూకు కూటమి లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ముఖ్యంగా మన రైతాంగం కష్టపడతా ఉన్నారు నీటి సాగు విషయంలో. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగ్గా నడవట్లేదు. సరిగ్గా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గంలోని 10,000 ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేసి దానికి 32 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు 132 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు ఇవ్వలేదు. పుష్కర ఎత్తిపోతలకి నిధులు ఇవ్వడం లేదు. దానివల్ల 30 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పోలవరం ఎడమ కాలువ మట్టి ఇక్కడ వైసీపీ నాయకులకి కాసులు కురిపిస్తోంది. కాలువ గట్లను సైతం కొట్టేస్తూ మట్టి దవ్వేస్తూ ఉన్నారు. జలవనరుల శాఖ కూడా ఏమీ చేయలేకపోతా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి నా దృష్టిలో. స్థానిక ఎమ్మెల్యే 100 ఎకరాలు నాయకులు, ఏ మూలకి వెళ్ళినా వైసీపీ నాయకులు 100 ఎకరాల చెరువులు కబ్జా చేశారు. కిట్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్న 175 ఎకరాల దుస్లాం చెరువుని వైసీపీ నాయకులు కబ్జా చేశారని తెలియజేస్తూ ఉన్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 1000 ఎకరాల చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. కొండ అనేది మిగలకుండా చేశారనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి చోట రోడ్లు, డ్రైన్స్ వేయలేదు. ఇళ్ల స్థలాల పేరు మీద కొన్ని 100 కోట్లు దోపిడీ చేశారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 60,000 ఎకరాలు బీడుగా మారిపోయిన పరిస్థితి. నేను మీ దృష్టికి, ఇంతమంది యువతున్నారు, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతమందికి చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా మీకు? 2014-19 మధ్య 16 లక్షలు, లక్ష కాదు 2 కాదు, 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగితే జగన్ ప్రభుత్వంలో 8 లక్షల కంటే తక్కువ మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగింది. ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకి సంబంధించి, దళిత సమాజానికి సంబంధించి 27 పథకాలు తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్య 2014-2019లో 4,923 మంది విద్యార్థులు వెళ్ళగలిగితే, అదే పథకానికి జగన్ విదేశీ విద్యా పథకం పెట్టి 116 మంది మాత్రమే వెళ్ళగలిగారు. ఎక్కడ 4,923, ఎక్కడ 116?